యెషయా గ్రంథము 40:29 సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే అని వ్రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు సొమ్మసిల్లిపోయిన స్థితిలో ఉంటే, మరి కృంగిపోయిన స్థితిలో ఉంటే దేవుడు అంటున్నాడు, నేను నీకు బలాన్ని ఇస్తాను, నీకు శక్తిని ఇస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. 29వ కీర్తన 11వ యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించేవాడు, తన ప్రజలకు సమాధానమును కలగజేసి ఆశీర్వదించేవాడని రాయబడి ఉన్నది. పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, నేను ఎప్పుడు బలహీనను అప్పుడే నా దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడని సెలవిస్తున్నాడు. 2వ కొరింథీ పత్రిక 12:10 ఫిలిప్పీ పత్రిక 4:13 నన్ను బలపరుచు అని అందు నేను సమస్తము చేయగలనని సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనల్ని బలపరిస్తే మనం సమస్తము చేయగలము. అధైర్యపడకండి. శోధనలు ఉన్నా, కృంగిపోతూ ఉన్న, బాధలు ఉన్న, ఇబ్బందులు ఉన్న దేవుడు ఆ కన్నిటిని తొలగించి దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. అటువంటి ధన్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.